వెల్కమ్ టు ఈజీ ట్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి, అలాగే స్ప్రింగ్స్ యూజ్డ్ ఇన్ సస్పెన్షన్ సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మెయిన్గా మనం ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ 2 టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్స్, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ ఆర్ దీన్నే మనం కన్వెన్షన్ సస్పెన్షన్ సిస్టమ్ అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. సో వీటి గురించి అయితే తెలుసుకుందాం. వన్స్ ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఇందులో మన 2 వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సిల్కు రిజిడ్గా కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని ఈజీ వేలో చెప్పాలంటే మనం వెహికల్ లోపల ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, మన రోడ్ కండిషన్ అనేది అంతలా బాగాలేదు. సో మధ్యలో మన వెహికల్ యొక్క ఒక వీల్ వచ్చేసి స్పీడ్ బ్రేకర్ పైకి ఎక్కింది. ఓకే, ఓన్లీ 1 వీల్ మాత్రమే స్పీడ్ బ్రేకర్ పైకి ఎక్కింది. సో అప్పుడు ఆ వీల్కు గ్రౌండ్ నుండి వచ్చే షాక్స్ అండ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క వీల్కే కాకుండా వెహికల్లో మిగిలిన వీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్లస్ యాక్సిల్కి రెండు కూడా దీనితో పాటు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మిగిలిన వీలు ఇంకా యాక్సిల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టిల్ట్ అవుతాయి. దీంతో పాటు షాక్స్ అండ్ వైబ్రేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఈ వెహికల్ మొత్తం వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటంటే ఈ 2 వీల్స్ని మనం యాక్సిల్కు రిజిడ్గా కనెక్ట్ చేయడం వల్ల. ఓకే, అండ్ ఇటువంటి సస్పెన్షన్ సిస్టమ్ని మనం ఓన్లీ కమర్షియల్ వెహికల్స్లో మాత్రమే చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. సో వన్స్ మీరు ఈ ఇమేజ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి వీల్స్ అనేవి డిఫరెంట్ లింక్స్తో కనెక్ట్ చేసి ఉన్న యాక్సిల్కు కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, దీని అర్థం మన కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టంలో ఒకటే యాక్సిల్ ఒకటే పోర్షన్లో ఉంది. కానీ ఇక్కడ అలా కాకుండా యాక్సిల్ అనేది కట్ చేసి అది డిఫరెంట్ లింక్స్తో కనెక్ట్ చేసి ఉంది. సో ఈ సస్పెన్షన్తో మన వెహికల్లో ఏదైనా ఒక వీల్ బంప్ అయితే మిగిలిన ఆ రెండో వీల్ ఇంకా యాక్సిల్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, ఆర్ టిల్ట్ అవ్వదు. దీన్నే మనం కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అంటాం. అలాగే దీంట్లో కూడా వచ్చేసి మనకి 5 టైప్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డబల్ విష్ బోన్, మ్యాక్ఫర్సన్ స్ట్రట్, వర్టికల్ గైడ్ టైప్, ఇంకా ట్రైలింగ్ లింక్, అలాగే స్వింగింగ్ హాఫ్ యాక్సిల్ టైప్. ఓకే, ఈ 5 టైప్స్ గురించి అయితే మనం సింపుల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డబల్ విష్ బోన్ టైప్. ఒకసారి ఈ ఇమేజ్లో మీరు చూస్తే ఇది 2 కంట్రోల్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లోవర్ విష్ బోన్ అండ్ అప్పర్ విష్ బోన్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ ఎండ్ ఆఫ్ ది కంట్రోల్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాసిస్ ఫ్రేమ్కి అండ్ క్లోజ్డ్ ఎండ్స్ వచ్చేసి స్టబ్ యాక్సిల్కి కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ షాక్ అబ్జార్బర్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అది లోవర్ విష్ బోన్కి ఇంకా ఫ్రేమ్కి మధ్యలో అయితే కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మన వెహికల్ ఎప్పుడైనా బంప్ అయినప్పుడు ఈ కంట్రోల్ ఆర్మ్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి. సో ఆ టైంలో అక్కడ ఉన్న కాయిల్ స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. ఈ విధంగా అక్కడ షాక్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మ్యాక్ఫర్సన్ స్ట్రట్ టైప్. సో ఇందులో ఏంటంటే సింగిల్ లోవర్ విష్ బోన్ మాత్రమే ఉంటుంది, అప్పర్ విష్ బోన్ అయితే ఉండదు. అలాగే ఇందులో విష్ బోన్ యొక్క వన్ ఎండ్ వచ్చేసి చాసిస్కు, అలాగే మిగిలిన అదర్ ఎండ్ వచ్చేసి స్టబ్ యాక్సిల్కి కనెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ స్టబ్ యాక్సిల్ పైనకు కాయిల్ స్ప్రింగ్ అండ్ షాక్ అబ్జర్బర్ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టబ్ యాక్సిల్ ఏదైతే ఉందో ఇది వెహికల్ బాడీకి కనెక్ట్ చేస్తారు. సో మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే ఫ్రేమ్లెస్ చాసిస్ కన్స్ట్రక్షన్లో ఈ టైప్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ కాస్ట్ కూడా చాలా చీప్, అలాగే లైటర్ వెయిట్ కూడా ఉంటుంది, ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఈజీ. అండ్ ఇది మెయిన్గా తక్కువ ప్లేస్ని ఆక్యుపై అయితే చేస్తుంది. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి వర్టికల్ గైడ్ టైప్. వన్స్ ఒకసారి ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక ఎక్స్టెండెడ్ క్రాస్ మెంబర్ని అయితే కలిగి ఉంటుంది. దీని ఎండ్స్ వచ్చేసి స్టబ్ యాక్సిల్కి కనెక్ట్ చేసి అయితే ఉంటాయి. అలాగే ఈ షాక్ అబ్జర్బర్ ఇంకా కాయిల్ స్ప్రింగ్ ఇవి స్టబ్ యాక్సిల్ పైన అటాచ్ అయి ఉంటాయి. అండ్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది కింగ్ పిన్ ఏదైతే ఉందో అది అప్పర్ స్పేసింగ్ రాడ్కి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఎప్పుడైతే మన వెహికల్ వీల్ అనేది అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఇస్తుందో ఆ టైంలో కాయిల్ స్ప్రింగ్ ఇంకా స్టబ్ యాక్సిల్ రెండు కూడా మూవ్ అవుతాయి. బట్ మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇది ఆటోమొబైల్ స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, ఫోర్త్ వన్ ట్రైలింగ్ లింక్
టైప్. ఓకే, సో ఇందులో మనకి షాక్ అబ్జర్వర్తో పాటు హారిజాంటల్ టార్షన్ స్ప్రింగ్ అనేది కూడా ఉంటుంది. ఇది ట్రైలింగ్ లింక్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్రైలింగ్ లింక్ వచ్చేసి వీల్ హబ్ని క్యారీ చేసి షాఫ్ట్కి అయితే కనెక్ట్ చేస్తారు. అలాగే ఈ అదర్ ఎండ్ ఆఫ్ ది టార్షన్ స్ప్రింగ్ అనేది వెహికల్ ఫ్రేమ్కి అటాచ్ చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే మన వెహికల్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అవుద్దో అప్పుడు ఈ స్ప్రింగ్ కూడా విండ్ అండ్ అన్విండ్ అవుద్ది. ఓకే, విండ్ అండ్ అన్విండ్. అండ్ ఇందులో మన మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇది చాలా స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఈ ట్రైలింగ్ లింక్ టైప్లో. అండ్ ఫైనల్గా లాస్ట్ వన్ వచ్చేసి స్వింగింగ్ హాఫ్ యాక్సిల్ టైప్. ఇందులో మనకి బోత్ వీల్స్ అనేవి హాఫ్ ఉన్న ఈ 2 సపరేట్ యాక్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెహికల్స్ యొక్క సెంటర్స్ దగ్గర ఉన్న చాసిస్ మెంబర్కి అయితే కనెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఈ స్ప్రింగ్తో ఉన్న షాక్ అబ్జర్వర్ ఏదైతే ఉందో అది హాఫ్ యాక్సిల్ పైన మౌంట్ చేస్తాం. సో ఎప్పుడైతే వెహికల్ యొక్క వీల్స్ని షాక్స్కి ఎఫెక్ట్ అవుతాయో ఆ టైంలో ఈ హాఫ్ యాక్సిల్ కూడా అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది ఇస్తుంది. ఓకే, సో గాయ్స్, ఇది మన వీడియోలో టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.